అందరికీ జై భీమ్. క్రైస్తవ మతంలో ఉన్న పాస్టర్లు 99% మంది పాస్టర్లు కేవలం బతుకుదెరువు కోసం వ్యాపారంలా క్రైస్తవ్యాన్ని వాడుతున్నారు. దశమ భాగాల పేరుతో, కానుకల పేరుతో, చందాల పేరుతో క్రైస్తవ్యుల దగ్గర, విశ్వాసుల దగ్గర దోచుకుంటున్నారు. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దశమ భాగం కేవలము వికలాంగులకు, విధవరాన్లకు, అనాథలకు, పరదేశులకు, తల్లిదండ్రులు లేని వారికి, లేవీయులకు ఇవ్వాలని పర్టికులర్గా రాసిపెట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి సంపాదించిన దాంట్లో 10% ఈ అనాథలైన వారికి, విధవరాన్లకు, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్లకు, ఇలాంటి వారికి ఇవ్వాలని ఇందులో ఉంటే, పాస్టర్లు అందరూ ఈ యొక్క దశంభాగాలు తీసుకొని వాళ్ళ ఆస్తులను పెంచుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు, హైఫై జీవితాన్ని జీవిస్తున్నారు. కానుకల గురించి, చందా గురించి కూడా రోమాపత్రికలు ఏమని ఉంటుందంటే, బీదల కోసము చందాను పోగు చేయాలని ఉంటుంది. ఎవరైతే ఆకలితో అలమటిస్తారో వారి కోసం చందాలను పోగు చేయాలని ఉంటే, ఇక్కడ ఉన్న పాస్టర్లు అందరూ ఆ యొక్క ధనాన్ని సంపాదించుకోవడం కోసం చందాలను, కానుకలను తీసుకొని వారి వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటూ విశ్వాసులను మోసం చేస్తున్నారు. క్రైస్తవ విశ్వాసులు కూడా గుడ్డిగా పాస్టర్లు ఏది చెప్తే అది బైబిల్లో ఏదుందో చూడకుండా విచ్చలవిడిగా ఇచ్చి పడేస్తున్నారు. క్రైస్తవంలో ఉన్నది ప్రతి ఒక్కరూ వ్యాపారమే చేస్తున్నారు. అందుకే ప్రతి మతం దోచుకోవడానికే ఉంటుంది, కానీ జనాలను ఉద్ధరించే మతం మన ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. జై భీమ్.